హలో ఫ్రెండ్స్, చూస్తున్నట్లయితే యమహా ఎంటీ అండి. దీనికి యాక్చువల్లీ లేడీస్ ఎక్కినప్పుడు కొంచెం బ్యాక్ సైడ్ కూర్చొని చాలా ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి ఎక్స్ట్రా సీట్ అయితే వేద్దాము. బట్ దానికన్నా ముందు కొన్ని స్టెప్స్ అయితే చేయవలసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఉన్న సీట్ని ఓపెన్ చేయడానికి కీ ఉంటుంది. ఆ కీతో మా సీట్ని రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసిన తర్వాత మీకు ఒక సీట్ లాక్ అవ్వడానికి ఒక క్లాంప్ ఉంది, చూసారు కదా. 3 10mm బోల్ట్స్ ఉంది, అలాగే సైడ్ 10mm బోల్ట్స్ని అవి ఓపెన్ చేయవలసి ఉంటుంది. అండ్ డౌన్ సెక్షన్కి వచ్చేసరికి అక్కడ చూసారు కదా 2 10mm బోల్ట్స్ని ఓపెన్ చేయాలి. ఆ బోల్ట్స్తోనే మనం ఆ క్లాంప్ని సెట్టింగ్ చేస్తాము. ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను నేను కొన్ని సెక్షన్స్లో, ఎందువల్ల మీకు టైం సేవ్ అయ్యేందుకు. చూసారు కదా 3 బోల్ట్లు ఓపెన్ చేయగానే మొత్తం సీట్ లాక్ బ్రాకెట్ మొత్తం ఓపెన్ అయిపోయింది. ఆ తర్వాత బ్యాక్ సైడ్ ఉన్న 2 10mm బోల్ట్స్ని కంప్లీట్గా రిమూవ్ చేసేయండి. అండ్ డౌన్ సెక్షన్లో కూడా మనకి 10mm బోల్ట్సే ఉంటుంది, 10mm బిట్తోనే ఓపెన్ చేయవలసి ఉంటుంది. సో అవి కూడా దాంతో ఓపెన్ చేయండి. ఓకే, చూసారు కదా కంప్లీట్గా అది ఓపెన్ చేసేసారు కదా. ఓపెన్ చేసేసిన తర్వాత మీకు ఇప్పుడు ఏదైతే మనకి ఒక ఎక్స్ట్రా సీట్ వేద్దాం అనుకున్నా, అంటే సీట్ కాదు, జస్ట్ ఒక ఐరన్ క్లాంప్ అండి. చూసారు కదా, బట్ కొంచెం భయం అయితే ఏమి ఉండదు, కొంచెం సపోర్ట్గా ఉంటుంది, కానీ అంత సపోర్ట్ అయితే కాదు. ఓకే, చూద్దాం అది ఏ విధంగా పెట్టాలంటే మీకు ఒక చూసే ప్యానల్స్ అని చూసారా, ప్యానల్స్ కింద నుంచి ఆ పర్టికులర్ సీట్ ఎగ్జాస్ట్ అనేది వెళ్ళవలసి ఉంటుంది, మీద నుంచి కాదు. కింద నుంచి అయితే మనకి కరెక్ట్గా ఉంటుందండి, మీద నుంచి అయితే మళ్ళీ విరిగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్యానల్స్ విరిగిపోతుంది, ఐరన్ బ్రేక్ కాదు. సో 2 హోల్స్లో కరెక్ట్గా ఫిట్ చేసి బోల్ట్ సైడ్ చేయండి. అదేవిధంగా డౌన్ సెక్షన్కి వచ్చేసరికి ఆ ప్యానల్స్ పైన, ఓకే, ఇందాక ప్యానల్స్ కింద వేసాం కదా, ఇప్పుడు ప్యానల్స్ పైన వేయవలసి ఉంటుంది. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెడుతున్నాను నేను ఇప్పుడు, మీకు టైం కొంచెం సేవ్ అయ్యేందుకు అండ్ ఎర్లీగా వీడియో కంప్లీట్ చేసేందుకు. బట్ ఇటువంటి మోడిఫికేషన్స్ ఏమైనా వీడియోస్ కనుక మీకు కావాల్సినట్లయితే నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. నా యొక్క షాప్ యొక్క లొకేషన్ కూడా లింక్లో పెట్టాను నేను. అండ్ ఆ కిందన వేసేటప్పుడు ఆ బోల్ట్ బిగించేటప్పుడు ఆ ప్యానల్కి దాని బోల్ట్కి మధ్య కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది. అక్కడ ఏమన్నా 10mm లేదా 12mm బోల్ట్స్ ఏమి 2 వేయండి, కొంచెం టైట్గా ఉంటుంది. ఇప్పుడు పైన కూడా మనం 2 10mm బోల్ట్స్ కూడా ఫిట్ చేద్దాం. జస్ట్ ముందు కరిపించిన తర్వాత మీరు ఫుల్ టైట్ చేయవచ్చు. ఓకే, అయితే మొత్తం కరిపించేసాను, ఫుల్ టైట్ అయితే చేసేసాను. నెక్స్ట్ ఓకే, కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను. బట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎప్పుడు లైక్ చేస్తారంటే మొత్తం వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు సెటప్ అంతా నచ్చితే లైక్ చేయండి, నచ్చకుండా లైక్ చేయొద్దు. ఓకే, ఇక్కడైతే ఎల్లంకి బోల్ట్ అయితే నేను వేస్తున్నాను, నార్మల్ బోల్ట్స్ అయితే వేయట్లేదు. కొంచెం ఎల్లంకి అయితే నాకు టీవీఎస్ కంపెనీ వచ్చాయి, సో అవి వేస్తున్నాను. అవి అయితే చాలా స్ట్రాంగ్ ఉంటాయి. ఇంకేస్ మీరు కూడా ఇటువంటి ఎంటీ వెహికల్ కనుక వాడినట్లయితే ఖచ్చితంగా ఎగ్జాస్ట్ వేయించుకోండి. చూడడానికి చాలా అంటే చాలా లుక్ వచ్చింది, స్పోర్ట్స్ బైక్ మోడల్ వచ్చింది. నెక్స్ట్ మనం నెంబర్ ప్లేట్ అండి. ఇప్పుడు నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి లేదు కదా, సో నెంబర్ ప్లేట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం కలుగుతుంది. ఈ టైప్ క్లాంప్ కనుక మీరు యూస్ చేస్తే, అక్కడ చూసారు కదా మనకి లాస్ట్ టైం ఒరిజినాలిటీతో 4 పోల్స్ పోస్తుంది కదా, దాన్ని తీసేసి ఇక్కడ ఈ విధంగా ఫిట్ చేయాలి. ఇది కూడా సేమ్ ప్రొసీజర్, మీద నుంచి ఒక 10mm బోల్ట్స్ 2 డౌన్ పెట్టండి. పెట్టే ముందు అక్కడ క్లాంప్ ఉంటుంది, దీంతో పాటు ఒరిజినల్ క్లాంప్ అనేది క్లాంప్ పెట్టవలసి ఉంటుంది. ఓకే, ఇది కూడా క్లాంప్. ఓకే, క్లాంప్ కరెక్ట్గా చూసుకోండి, అది కరెక్ట్గా పెట్టకపోతే మళ్ళీ సీట్ సిట్టింగ్ అవ్వదు. ఓకే, చూసారు కదా నెంబర్ ప్లేట్ బిగించుకోవడానికి అయితే క్లాంప్ కూడా మనం ఫిట్ చేసేస్తాం. మనకి యాజ్ ఇట్ ఈస్గా పోలీసుల నుంచి కూడా ఇబ్బంది చాలా తగ్గుతుంది. ఎందువల్లంటే మనకి నెంబర్ ప్లేట్ క్లోజ్ చేసేసుకోవచ్చు, లేదా ఓపెన్ కూడా చేయవచ్చు. ఓకే, చూసారు కదా ఇది కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. మొత్తం 4 బోల్ట్స్ కూడా ఫిట్ చేసేసిన తర్వాత కంప్లీట్గా టైట్ చేయండి, లూజ్ అయితే పెట్టవద్దు. లూజ్ పెడితే మళ్ళీ నెంబర్ ప్లేట్ మొత్తం ప్యానల్ మొత్తం డౌన్ అయిపోతుంది, ఊడిపోతుంది కూడా రన్నింగ్లో. బికాజ్ మీరు చాలా స్పీడ్ వెళ్తారు కాబట్టి, ఈ స్పోర్ట్స్ బైక్ కాబట్టి. దట్టు ఈ వెహికల్ ఏదైతే ఉంది కదా, ఇదైతే మాన్స్టర్ ఎడిషన్ అండి. మాన్స్టర్ మంచి బండి కూడా, బ్లూ అండ్ బ్లాక్ అండ్ మాన్స్టర్ గ్రీన్గా స్టార్ట్ అవ్వడం చాలా నచ్చింది నాకు కూడా వెహికల్ ఇది, మా యొక్క కస్టమర్ది. ఓకే, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఈ రకంగా వచ్చిందండి నెంబర్ ప్లేట్ ప్లాన్ అన్నది. అక్కడ మీరు నెంబర్ ప్లేట్ పెట్టేసుకోవచ్చు, లేదా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ టైపే కదా అది, దాని ఫోల్డింగ్ టైపే కాబట్టి మనకి ఎటువంటి ఇష్యూ లేదు.
ఫోల్డింగ్ టైప్ కాకపోతే మనము ఇబ్బంది పడాలి, కానీ ఫోల్డింగ్ టైపే కాబట్టి పోలిష్ నుంచి ఇష్యూ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ ఏంటంటే మనకు అక్కడ లాక్, ఐ మీన్ సీట్ లాక్ ది కూడా మనం ఓపెన్ చేసాం కాబట్టి స్టార్టింగ్లో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేయండి. అక్కడ ఆ 10mm బోల్ట్స్ అండ్ 3 కూడా లూజ్ చేసేసి అక్కడ కరెక్ట్గా ఫిట్ చేసి బోల్ట్స్ కంప్లీట్ టైట్ చేయండి. బికాజ్ కంప్లీట్ టైట్ చేయకపోతే సీట్ ఈజీగా వచ్చేస్తుంది, గట్టిగా బలవంతంగా లాగితే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో కంప్లీట్గా టైట్ చేసేయండి. సరే కదా, 3 బోల్ట్స్ ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, ఐ మీన్ 1 2 3. ఓకే, నెక్స్ట్ ప్రొసీజర్ ఏంటండి, అంత అయిపోయింది, ఇంకా గేమ్ లేదు, జస్ట్ మనం సీట్ వేయడం అంతే. సీట్ ఫిట్ చేయాలి. నాకు ఈ యమహా నాలో నచ్చింది ఏంటంటే సీట్ ఫిట్టింగ్ అండి. సీట్ ఫిట్టింగ్ చాలా ఇబ్బంది పెడుతుంది. R15 బైక్ కూడా నాకు అలాగే ఇబ్బంది పెట్టేది. ఆ బండి ప్రెజెంట్ లేదు, ఇచ్చేసాము. నెక్స్ట్ యమహా కూడా నాకు చాలా సీట్ ఇబ్బంది పెట్టేసింది ఇక్కడ. బట్ ఎండ్ ఆఫ్ ది డే మనం అయితే వదలం కదా సీట్ ఫిట్ అయ్యే వరకు. ఓకే ఫైన్, సీట్ ఫిట్టింగ్ అయిపోయింది. చూద్దాం మనకి ఏ రకంగా ఉందని చెప్పేసి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. బట్ దానికన్నా ముందు ఒక లుక్ చూడండి, సీట్ లుక్ అనేది చూసారు కదా, బాగుంది. కరెక్ట్గా సీట్ దగ్గరికి వచ్చి ఆగింది. ఫస్ట్లీ మనం ఏదైతే కింద చూసారు కదా, ముందున్న 2 10mm కోర్స్ ఓపెన్ చేసేసి అక్కడ 2 ఫిట్ చేయాలి. బ్యాక్ మ్యాథ్ సెక్షన్కి వచ్చేసరికి మనకి తెలిసిందండి. అండ్ ఈ వీడియోని సార్ లైక్ చేయండి, షేర్ చేయండి, డూ సబ్స్క్రైబ్ ఛానల్, స్టే ట్యూన్ టు క్రియేటివ్ వర్కర్స్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.